వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జిల్లెళ్ళమూడి అమ్మ మహిమలను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈమె పుట్టినప్పుడే ఎన్నో వింతలు అనేటువంటివి జరిగాయి. ఆ మన్నవలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నమాట. అందరూ కూడా అసలు పుట్టినప్పుడు ఏడుపు అనేటువంటిదే లేనే లేదు. కాళ్ళు చేతులు మెలేసుకొని పుట్టింది. అందరూ నష్టజాతకురాలు అని అన్నారన్నమాట. కాబట్టి తల్లిగండం అనేటువంటిది ఉందేమో అని కొంతమంది ఈమెను విమర్శించారు కూడా. ఇంకొంతమంది అయినట్లయితే ఈమెలో ఉన్నటువంటి దైవశక్తిని గమనించినటువంటి వాళ్ళందరూ కూడా ముందు ఈమె అవధూత యోగిని అవుతుంది, ఇక వివాహం కానీ ఇలాంటివి ఏమి ఉండవు, శాశ్వత బ్రహ్మచర్య దీక్ష అనుకున్నారు. వాళ్ళ మాటలన్నీ కూడా అసత్యాలు చేసి బ్రహ్మాండ నాగేశ్వరరావు గారిని వివాహమాడి ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి వింతలను తన భర్తకు వివరించి ఆశ్చర్యపరిచింది ఎంతోమందిని, అందరినీ కూడా. అటువంటి దివ్య శక్తి స్వరూపిణి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. అందరూ నా బిడ్డలే. కుష్ఠవ్యాధి వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా చెప్పండి? కుష్ఠవ్యాధి వాళ్ళని కూడా పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన కన్న బిడ్డల్లాగా ప్రేమించి లాలించింది. ఈమెను గురించి ఈమె జీవితంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు, హృదయ విదారకమైనటువంటి విషయాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక సామాన్య స్త్రీ అయ్యుండి దుర్మార్గులు, దుష్టులు అందరూ కూడా నా బిడ్డలే, తల్లికి చెడు అనేటువంటిది కనిపించదు అని ఎవరైనా అనగలరా చెప్పండి? ఈమె మహాతల్లి, ఈమె మాత్రమే అన్నది. ఎంతో దైవశక్తి ఉంటేనే ఆ విధంగా అనగలరు. ఈ టీవీలో మీరు చూస్తున్నారు కదా, మాతృశ్రీ జీవిత మహోదధి. జీవిత మహోదధి ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కొని జిల్లెళ్ళమూడి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఈ పుస్తకాన్ని కొనుక్కొని వచ్చి నిత్య పారాయణ గ్రంథంలాగా ఉంచండి మీ దేవుడి గుళ్ళో. మీ కోరికలు అనేటివి నెరవేరుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పకుండా ఏర్పడుతుందన్నమాట. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ ఎన్నో ప్రవచనాలలో ఈ అమ్మవారిని గురించి చెప్పారు. ఈమె యొక్క మహిమల గురించి చెప్పాడు. ఎక్కువగా మాట్లాడదు, అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని చెప్తుందన్నమాట. ఈమె తక్కువగా మాట్లాడుతుంది. వినడం ద్వారా వ్రాస్తే కనడం ద్వారా, వినడం ద్వారా వ్రాస్తే శాస్త్రం, కనడం ద్వారా వ్రాస్తే అనుభవం. ఒక్కడే అనేకంగా తయారైనాడు. అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు. ఇక్కడ కారణజన్ముడు అనేటువంటి వాడు ఎవడు? అందరూ కారణజన్ములే. ప్రతి ఒక్కడూ కూడా కారణంగానే జన్మించాడు. అకారణంగా కూడా ఎవరూ కూడా జన్మించడం అనేటువంటిది లేనే లేదు. అందరూ కూడా కారణజన్ములే అంటుంది ఈ అమ్మ. మన దేశంలో ఉండేటువంటి వాడు ఒకతని అమెరికా పోయి అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి చట్టసభలలో ఆయన పాల్గొన్నాడు. ఏదో చిన్న పదవి అనేటువంటిది వచ్చింది రాజకీయ పరంగా. ఇంకా ఆయన జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతోడు చెప్పాడు ఒకసారి, అమ్మ నేను అమెరికా వెళ్ళి నేను ఈ విధంగా చట్టసభలలో పాల్గొన్నాను అని. అప్పుడు ఈమెమన్నదట, నానా నువ్వు అక్కడికి వెళ్ళావు, జిందాబాద్ జిందాబాద్ అని వాళ్ళ జెండాలు మోసుకొని ఎర్రటి ఎండలో తిరుగుతున్నావు, బాగానే ఉంది. నీ వెనక కొన్ని వందల మంది జనాలు ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఒక ముసలాయన పాపం కుష్ఠవ్యాధిగ్రస్తుడు రోడ్డు మీద పడి పాపం ఏడుస్తున్నాడు. అతను మీరు ఏమైనా పట్టించుకున్నారా అని అందనమాట. అటువంటి రోగగ్రస్తుల్ని పట్టించుకోకుండా నీవు జిందాబాద్ జిందాబాద్ అని జెండాలు తీసుకొని తిరుగుతున్నావు అనగానే ఆశ్చర్యపోయాడు అతని. అమ్మా ఇది నీకెలా తెలిసిందమ్మా అని అడిగాడు. నాకు ఎలా తెలియాలో తెలిసింది. చూడండి, మరి ఎక్కడో జిల్లెళ్ళమూడిలో మారుమూల ప్రాంతాలలో 4వ అంతస్తు మీద చిన్న మంచం మీద కూర్చున్నటువంటి ఈమెకు అమెరికాలో జరిగిన విషయం ఎలా తెలిసింది? అదే మెడిటేషన్, తపశ్శక్తి, దైవశక్తి అనేటువంటిది అదే అన్నమాట. 1923 చైత్రశుద్ధ ఏకాదశి మార్చి 28వ తేదీన తెల్లవారుజామున 4:30 గంటలకి మన్నవ సీతాపతి, రంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకి కాళ్ళు చేతులు మెలవేసుకొని ఒక పాప జన్మించింది. ఆమె మీ వీడియోలో చూస్తున్నటువంటి అందరమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ. 4 పిల్లలు పోయారు. ఈ పాప కూడా అంతేనేమో అనుకున్నారు అందరూ కూడా. రంగమ్మ తల్లి దురదృష్టవంతురాలు అన్నారు.
బొడ్డు కొయ్యడానికి మంత్రసాని వచ్చింది. దారాన్ని ఎన్నిసార్లు జుట్టినా కానీ ఇంకా వస్తూనే ఉందన్నమాట. చాలా తల్లి ఆశ్చర్యపోయింది. ఈలోపు బొడ్డులో ఒక కమలం, ఆ కమలంలో ఒక పాప అంటే బొమ్మ, పాప బొమ్మ. ఆ బొమ్మ చేతిలో శంఖు చక్రం పట్టుకొని ఉన్నట్లుగా ఉండి మంత్రసాని ఆశ్చర్యపోయి భయపడి గట్టిగా అరిచిందనమాట. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇంత అరుస్తుంది ఏంటి అని. అరగంట సేపు జరిగింది అది. తరువాత తన ఇష్టదైవాన్ని ధ్యానించింది, మామూలు స్థాయికి వచ్చింది. అప్పుడు బొడ్డు తాడు కోయటం అనేటువంటిది జరిగింది. బయటకు వచ్చిన తర్వాత, ఏమ్మా మంత్రసాని, నువ్వు ఎన్నో కాన్పులకి ఈ విధంగా చేసావు కదా, ఎందుకని ఇంత ఆలస్యం అయిందని అడిగితే, అయ్యా ఈ అమ్మాయి ఎవరో తెలుసా, సాక్షాత్ దైవస్వరూపమే, ఇది ఈమె సాక్షాత్ దైవస్వరూపమే అని కనుక్కున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మంత్రసాని. చూడండి ఆమె ఎంత అదృష్టవంతులవారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే గొల్లల ఇంట్లో పెరిగాడో అలాగే ఈమె కూడా పాపం 5 సంవత్సరాలకే తల్లికి పోగొట్టుకున్నటువంటి ఈమె గొల్ల నాగమ్మ అని ఆమె దగ్గర పెరిగింది. గొల్ల నాగమ్మ అన్నం తింటుంటే ఈమె దోగాడుకుంటూ పోయి ఆమె కంచంలో ఉన్న మెతుకులు తినేదట. అసలు ఆమె ఎంత అదృష్టవంతురాలు చూడండి గొల్ల నాగమ్మ. కాబట్టి ఎన్నో వింతలు అనేటువంటివి చూపించింది అమ్మవారు. నులక మంచం మీద పొత్తిళ్లల్లో పడుకోబెట్టినప్పుడు ఈ అమ్మాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆ మంచంలో ఉండేటువంటి దుప్పట్లో తేలు అనేటువంటి దూరింది. జాగ్రత్తగా వినండి. ఆ తేలు ఉన్నటువంటి సంగతి వీళ్ళకి తెలియదు, చిన్నపిల్ల కదా. సరే మంచంతో నులక మంచంతో సహా దుప్పటి వచ్చారు. తీరా చూసే లోపల తేలుందనమాట. ఈ అమ్మవారి యొక్క పాదాల మీద తేలు తళతళ మెరుస్తూ ఉంది. అందరూ కేకలు పెట్టారు, చిన్నపిల్ల దగ్గర తేలుంది చంపడానికి రమ్మనమని. వాళ్ళు వచ్చేసరికి కనపడలే, ఇటు పోయిందో పోయింది. తీరా చూస్తే చచ్చిపోయిందనమాట పాదాల దగ్గర. కాబట్టి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు ఆమె చిన్నతనంలోనే అంటే గర్భం నుండి భూమి మీద పట్టంతో ఎన్నో మూగజీవాలకి మోక్షాన్ని ఇచ్చింది. అదేవిధంగా పాము, కప్ప, పిల్లి ఎన్నో క్రూర జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహామనీషి దివ్య శక్తి స్వరూపిణి ఎవరు ఉంటూ అంటే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారే. చిన్నప్పుడే విషజీవులకి మోక్షాన్ని ప్రసాదించింది. ఆ తర్వాత వాళ్ళని పెంచినటువంటి రంగమ్మకు ఇటువంటి వాళ్ళకి ఎంతమందికో మోక్షాన్ని ప్రసాదించినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారిని ఒకసారి దర్శించి తరించండి. మీరు వెళ్ళి అక్కడికి చేయాల్సింది ఏం లేదు, వెళ్ళి భోజనం చేసి రండి. మీకున్నటువంటి మానసిక శారీరక సమస్యలు మొత్తం కూడా పోవటం అనేటువంటి జరుగుతుంది. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినవే. ఇటువంటి అవధూతల గురించి, దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి, తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి ఉంటుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఈ జ్ఞాన ప్రసూనాలని పంచండి, మీకు కూడా ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.